హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చాలా సింపుల్ పద్ధతిలో వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ వల్ల, మనం వాడే మెడిసిన్స్ వల్ల ఏ ఏజ్‌లోనైనా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంది కదా! ఆ వెయిట్‌ని లాస్ చేయటానికి చాలా టైంని కేటాయించాల్సి ఉంటుంది. ఈ బిజీ లైఫ్‌తో మనం అది కూడా చేయలేకపోతున్నాం. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా సింపుల్ పద్ధతిలో, చాలా తక్కువ టైంలో వెయిట్ లాస్ అనేది ఎలా చేసుకోవాలనేది షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం వెయిట్ లాస్ చేసుకునే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? మనం వెయిట్ లాస్‌కి ఇక్కడ చాలా సింపుల్ పద్ధతిలో తక్కువ టైంలో ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం మనకి సోంపు, జీలకర్ర, ధనియాలనేటివి ఇంకా మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వీటితో మనం ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది మనం ప్రొద్దున్నే తీసేసుకోవాలండి. బ్రష్ చేయగానే ఇది ఒక హాఫ్ గ్లాస్ వరకి అయితే తీసుకోవాలి. అదెలానో మనం ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్కరికి సరిపడా డ్రింకే ప్రిపేర్ చేయడం దీంట్లో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకున్నాక అవి కొద్దిగా బాయిల్ అవ్వగానే ఒక స్పూన్ నిండుగా, చిన్న స్పూన్ నిండుగా ధనియాలు వేసేసుకోవాలి. ఈ ధనియాలు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మిగతా 2 ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం మనం. ఇక్కడ చూడండి ఇవి కొద్దిగా బాయిల్ అవుతున్నాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ నిండుగా సోంపు, ఇంకొక స్పూన్ నిండుగా జీలకర్ర. ఈ మూడింటిని వేసి మనం వీటన్నింటిని కూడా బాగా బాయిల్ చేసేసుకుందామండి. అయితే మనం ఇందులో వేసిన 3 ఇంగ్రీడియెంట్స్‌తో కూడా మనకి వెయిట్ అనేది ఆటోమేటిక్‌గా లాస్ అయిపోతూ ఉంటుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ బయటికి ఎవాపరేట్ అయిపోకుండా మనం ఇలా మూత పెట్టే వీటిని మనం ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి. అయితే మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుందాం. సోంపులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. మనం సోప్ తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు చూడండి ఇంకా ఇది 5-8 మినిట్స్ వరకి నేను వీటిని బాగా ఉడికించాను. ఈ ఇంకా చూడండి ఇదంతా వాటర్ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. వీటిని ఎలా అంటే మనం ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఒక జాలితో ఈ వాటర్‌నంతా కూడా మనం ఆహ్, వడబట్టుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి మీరు ఒక్క గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా! మనం ఇందులో వేసిన ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి గ్లాస్‌కి 60% వరకే మనకి డ్రింక్ అనేది ప్రిపేర్ అయితుందండి. ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఫుల్ గ్లాస్ అయితే తీసుకోకూడదు. అయితే మనం దీంట్లో చూడండి ఇప్పుడు జీలకర్ర గురించి కూడా తెలుసుకుందాం. జీలకర్ర వల్ల మనకి నడుము నొప్పి అనేది రాదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దూరమవుతాయి. మనకి డైజెషన్ సిస్టమ్ దీనివల్ల కూడా బాగా ఉంటుంది. ప్లస్ కొలెస్ట్రాల్ అనేది ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. ధనియాల వల్ల అయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. థైరాయిడ్ పేషెంట్స్‌కైతే ఇది చాలా గొప్ప ఔషధం. అసిడిటీ సమస్యలైతే అస్సలే ఉండవు. అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది. మీరు కూడా ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని యూసేజ్ చేసేసుకొని, ఇలాంటి డ్రింక్ తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసేసుకోండి. అయితే అప్పటికప్పుడే ఏం వెయిట్ లాస్ అవ్వదు. బట్ స్లోగా అయితే మీకు ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది కరిగిపోయి వెయిట్ లాస్ అయిపోయి హెల్తీగా కూడా అవుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.